హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష. మన్నెగూడ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది. ఈ రోడ్ కూడా శాంక్షన్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నికల కన్నా ముందే ల్యాండ్ అక్విజిషన్ 1300 కోట్లు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడు వచ్చినాక ఏదో ల్యాండ్ అక్విజిషన్ చేసినామని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారు చెప్తున్నాను. వాళ్ళ అధికారులు తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు అధ్యక్ష. 1300 కోట్లు పెట్టి అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం. కానీ ఎందుకు ఆగింది అనేది, అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయని మనందరికీ తెలుసు అధ్యక్ష. 2 రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఎన్జిటీలో కేసు వేసిండ్రు అధ్యక్ష. ఎన్జిటీలో కేసు వేసినప్పుడు అధికారులు కరెక్ట్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని స్టే వెకేట్ చేయించాలి అధ్యక్ష. మొన్న 13th రోజు ఎన్జిటీలో కేసు ఉండింది. ఆ స్టే వెకేట్ అయిందా? నిజంగా రోడ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా? వర్క్ స్టార్ట్ అయిందా? వాస్తవాలు ఒప్పుకోవాలి. గట్కేసర్ ఫ్లైఓవర్ 7 ఏళ్ళు అయింది. నీ సంగతి చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది అధ్యక్ష, ఒక రోజంతా పడుతుంది. అన్ని అబద్ధాలే. ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని 100 ఏళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు. బేడీలు వేస్తారు పోలీసు వాళ్ళు అధ్యక్ష, పోలీసు వాళ్ళు వేస్తారు. రేపే మాపే పోలీసు వాళ్ళు బేడీలు వేస్తారు. వాళ్ళు బేడీలు వేసుకునేది. ఆ బేడీలో ఫోటో చూస్తే ఒకరి సార్, ఆ బేడీలో ఫోటో చూస్తే అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు, వాళ్ళు బేడీలు వేసుకోలేదు. అమాయకులకు బేడీలు వేడీలు వేస్తానికి రేపు పాప పోలీసు వాళ్ళు వస్తారు, బేడీలు వేసుకొని తీసుకుపోతారు.